హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒక నిజమైన కథ. ఈ కథ పేరు అమర్జిత్ సద్దా. అమర్జిత్ సద్దా ఒక 8 ఏళ్ల చిన్న పిల్లాడు కాదు, 8 ఏళ్ల సీరియల్ కిల్లర్. ఇంత చిన్న వయసులో సీరియల్ కిల్లర్గా ఎలా మారాడు? ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మన భారతదేశంలో బీహార్లోని ముషాహర్ అనే గ్రామంలో పుట్టినవాడు ఈ అమర్జిత్ సద్దా. వీడు చేసిన పనులు ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా ఉండేవి. వీడి కథ విన్నాక మీరే కాదు, ఎవరైనా సరే షాక్ అవుతారు. అమర్జిత్ కుటుంబం చాలా పేదరికంతో బ్రతికేవాళ్ళు. ఒక పూట తింటే ఇంకో పూట తినకుండా ఉండేవారు. తన ఇంట్లో ఎప్పుడు బాధలు గొడవలతో వాతావరణం ఉండేది. అమర్జిత్ ఎప్పుడు ఒంటరిగానే ఉండేవాడు. చెట్లు ఎక్కడం, బయట తిరగడం, ఎవరు వెళ్ళని చోట్లకి వెళ్ళడం ఇతనికి అలవాటు. తనకు నచ్చినట్టు ఉంటూ తన కుటుంబ పేదరిక బాధలకు దూరంగా తన ఆనందాన్ని వెతుకుంటూ బ్రతికేవాడు అమర్జిత్. వాళ్ళ ఫ్యామిలీ చాలా ఆశలతో వాళ్ళ జీవనాన్ని సాగించేవారు. అమర్జిత్ పుట్టినప్పుడు తన కుటుంబానికి సంతోషాన్ని, బలాన్ని చేకూరుస్తాడని వారి కుటుంబం భావించారు. కానీ అమర్జిత్ మాత్రం వాళ్ళు ఊహించని ఒక సీరియల్ కిల్లర్ అవుతాడని అనుకోలేదు. ఒకరోజు ఆ ఊర్లోని ఒక కుటుంబం ఉండేవారు. ఆ కుటుంబంలో చుంచున్ దేవి అనే ఒక మహిళ నివాసం ఉండేది. ఆమెకి 6 నెలల పాప ఉండేది. ఆ పాప పేరు ఖుష్బూ. అయితే ఒకరోజు స్కూల్లో తన పాపని ఆడిస్తూ ఉంది. చుంచున్ దేవికి ఒక చిన్న పని గుర్తుకొచ్చి పాపను అక్కడే పడుకోబెట్టి వెళ్ళింది. మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి తన పాప కనిపించలేదు. ఊరంతా వెతికింది, కానీ ఎక్కడ కనిపించలేదు. ఏం చేయాలో తెలియక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. అయితే పోలీసులు వాళ్ళ పని చేయడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళకు ఆ పాప గురించి ఏ విషయం తెలియలేదు. అయితే ఒకే కుటుంబంలో 2 పిల్లలు కనిపించకుండా పోయారు అని తెలుసుకున్నారు. వెంటనే ఆ కుటుంబం దగ్గరకు వెళ్ళి ఖుష్బూ గురించి, వాళ్ళ పిల్లల గురించి అడగాలి అని అనుకున్నారు. పోలీసులు వాళ్ళని ఖుష్బూ గురించి మీకేమైనా తెలుసా అని అడిగారు. అప్పుడు వాళ్ళు భయంతో అమర్జిత్ని పిలిచి, మీకు ఖుష్బూ గురించి ఏమైనా అడగాలి అంటే అమర్జిత్ని అడగండి అని అన్నారు. అయితే పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. సరే, ఈ పిల్లాడికి ఏమైనా తెలిసేమోనని అమర్జిత్ని అడిగారు. నీకు ఖుష్బూ ఎక్కడ ఉందో తెలుసా అని అడిగారు. అప్పుడు అమర్జిత్ చిన్న నవ్వు నవ్వాడు. అయితే పోలీస్ మళ్ళీ అదే ప్రశ్న అడిగారు అమర్జిత్ని. అప్పుడు అమర్జిత్ పోలీసులందరినీ చూస్తూ నవ్వుతాడు. అయితే పోలీసులు ఈ పిల్లాడికి ఏమీ తెలియదేమోనని అనుకుంటారు. అనవసరంగా మనం టైం వేస్ట్ చేస్తున్నామేమోనని అనుకుంటారు. అయితే మరొక్కసారి పోలీస్ అడిగి చూస్తాడు అమర్జిత్ని. అప్పుడు అమర్జిత్ నవ్వుతూ, నాకు ఒక బిస్కెట్ ఇస్తేనే నేను చెప్తా అని అంటాడు. సరే అని పోలీస్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తెప్పించారు. వెంటనే అమర్జిత్ ప్యాకెట్ ఓపెన్ చేసి తింటూ ఉంటాడు. అప్పుడు పోలీస్ మళ్ళీ అడుగుతాడు, ఖుష్బూ ఎక్కడ ఉంది అని అడిగారు. అప్పుడు అమర్జిత్, నేనే కొట్టి మట్టిలో పెట్టాను అని అంటాడు. అక్కడ ఉన్న పోలీసులకు అర్థం కాలేదు. మళ్ళీ అడిగారు. మళ్ళీ అదే జవాబు ఇచ్చాడు అమర్జిత్. అయితే ఎక్కడ చూపించు అని అడిగారు పోలీసులు. రండి చూపిస్తాను అని అన్నాడు అమర్జిత్. పోలీసులు అమర్జిత్ చెప్పిన చోటుకి వెళ్ళారు. స్కూల్కి దూరంలో ఉన్న ఒక అడవి లాంటి చోటుకి తీసుకెళ్లాడు. ఒక ప్లేస్ని చూపిస్తూ, ఇక్కడ ఉంది ఖుష్బూ అని అన్నాడు అమర్జిత్. పోలీసులు ఆ ప్లేస్లో చూశారు. అక్కడ చిన్న గొయ్యి ఉంది. వెంటనే పోలీసులు ఆ గొయ్యిని తవ్వి చూస్తే చిన్న పాప శవం కనిపించింది. పోలీసులు షాక్ అయ్యారు. అసలు పాపని కిడ్నాప్ లేదా హత్య చేస్తే పెద్దవాళ్ళు చేసుంటారు అని అనుకున్నారు. కానీ హంతకుడికి 8 ఏళ్ళు ఉంటాయని అనుకోలేదు. వెంటనే పోలీసులు అమర్జిత్ని స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్ళి, నువ్వు ఖుష్బూని ఎలా చంపావు అని అడిగారు. ఖుష్బూని స్కూల్ నుంచి దూరంగా తీసుకెళ్లాను. అక్కడ గొంతు నొక్కి రాయితో కొట్టి చంపేశాను. తర్వాత మట్టిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని అన్నాడు అమర్జిత్. అమర్జిత్ చెప్పింది విన్నాక పోలీసులకు డౌట్ వచ్చింది. ముందు మిస్ అయిన పిల్లల గురించి కూడా తెలుసుకోవాలని అమర్జిత్ని, ఇంకా ఎవరెవరిని చంపావు అని అడిగారు. అప్పుడు అమర్జిత్, ఇంకో బిస్కెట్ ఇస్తే చెప్తా అని అన్నాడు. బిస్కెట్ తెప్పించారు. మిస్ అయిన 2 పిల్లల గురించి కూడా అమర్జిత్ని అడిగారు. అప్పుడు అమర్జిత్ చెప్పింది విన్న పోలీసులు అమర్జిత్ని చూసి భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళ ముందు కూర్చున్నది ఒక 8 ఏళ్ల సీరియల్ కిల్లర్ కాబట్టి. ఆ మిస్ అయిన 2 పిల్లల్లో ఒకరు తన చెల్లి, ఇంకొకరు తన కోడలు కాబట్టి. పోలీసులు అమర్జిత్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి తన పేరెంట్స్ని పిలిపించి విచారిస్తారు. తన పేరెంట్స్ అమర్జిత్ గురించి పూర్తిగా చెప్పారు.
అమర్జిత్ తల్లిదండ్రులు చెప్పింది ఏంటంటే తన పుట్టుక తమ కుటుంబానికి ఉన్న కష్టాన్ని ఇంకా పెంచింది. ఇతని ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అలాంటిది ఒకరోజు తన పిన్ని అమర్జిత్ ఇంటికి తన 6 నెలల పాపను తీసుకొచ్చి అమర్జిత్ తల్లికి అప్పచెప్పి తను పనికి వెళ్ళింది. అదే తన పిన్ని చేసిన పెద్ద తప్పు. అయితే అమర్జిత్ తల్లి ఆ రోజు తమ ఇంటి సామాన్ల కోసం మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చింది. తన కొడుకు అమర్జిత్కి పిన్ని కూతుర్ని అప్పచెప్పి వెళ్ళింది. అంతే, అమర్జిత్ తన సైకో బుద్ధిని చూపించాడు. ఆ పాప దగ్గరికి నవ్వుతూ వెళ్ళి గిచ్చడం, చెంపలపై కొట్టడం చేశాడు. చివరికి గొంతు గట్టిగా నొక్కి చంపేశాడు. అలా 8 నెలల చిన్న పాప తన 8 ఏళ్ల అన్న చేతుల్లోనే చనిపోయింది. అయితే తన అమ్మ ఇంటికి వచ్చేలోపు అమర్జిత్ చనిపోయిన చెల్లిని అడవికి తీసుకెళ్లి మొహంపై రాయితో గట్టిగా కొట్టి ఎవరు గుర్తుపట్టలేనంత కొట్టి పాతి పెట్టేశాడు. మార్కెట్ నుంచి తన తల్లి వచ్చింది. పిన్ని కూతురు కనిపించకపోవడంతో అమర్జిత్ని అడిగారు. వెంటనే తను చేసింది ఏం దాచకుండా చెప్పేశాడు. తను చెప్పింది విన్న పిన్ని చాలా బాధపడింది. ఇలా ఎందుకు చేసావని అమర్జిత్ తల్లి అమర్జిత్ని అడిగితే ఊరికే అలా చేయాలనిపించింది అని చెప్పాడు. ఈ విషయం మొత్తం కుటుంబానికి తెలిసాక అమర్జిత్ని బాగా కొట్టారు. పోలీసుల దగ్గరకు వెళ్ళలేక తమ కుటుంబానికి ఇబ్బంది అవుతుందని ఇంటి వరకే తమ కుటుంబ విషయాన్ని సరి చేసుకోవాలి అని అనుకున్నారు. వాళ్ళ కుటుంబం పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకోలేదు. కానీ అమర్జిత్ తల్లిదండ్రులకి అమర్జిత్ మళ్ళీ హత్య చేస్తాడన్న భయం వాళ్ళకి ఎప్పుడూ ఉండేది. ఎందుకంటే ఈ హత్య 2వ హత్య కాబట్టి. అవును, మొదటి హత్య 2006లో తనకు 7 ఏళ్ళు ఉన్నప్పుడే చేశాడు. తను చంపింది ఎవరో కాదు, తన 6 నెలల మావయ్య కూతుర్ని. తనని కూడా అలాగే రాయితో కొట్టి గొంతు నులిమి చంపాడు. అప్పుడు కూడా అమర్జిత్ని బాగా కొట్టారు. అనుకోకుండా ఆటలో అలా హత్య చేసేస్తాడేమో అని అనుకున్నారు. మళ్ళీ 6 నెలలకే తన సొంత చెల్లిని అలాగే చంపడంతో వాళ్ళకి అమర్జిత్ మళ్ళీ హత్య చేస్తాడు అని భయం ఎప్పుడు ఉండేది. అనుకున్నట్టే 6 నెలల తర్వాత అమర్జిత్ ఖుష్బూని అచ్చం అలాగే ఇదంతా విన్న పోలీసులు అమర్జిత్ని కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు. ఇది దగ్గరలోని ముంగర్ విలేజ్లోని రిమాండ్ హోమ్. కోర్టు చెప్పింది ఏంటంటే చిన్న బాలుడికి మరణశిక్ష వేయలేము, అలాగే జైలుకి కూడా పంపలేము. కాబట్టి తనని న్యాయపరంగా శిక్షించలేము. కానీ భారతీయ చట్ట ప్రకారం అమర్జిత్కి 18 ఏళ్ళు వచ్చే వరకు చైల్డ్ హోమ్లోనే ఉంచాలి అని కోర్టు నిర్ణయించింది. అలాగే ఇతన్ని డాక్టర్లు కూడా పరీక్షించారు. వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే ఇతనికి కండక్ట్ డిసార్డర్ అనే జబ్బు ఉంది. ఇతను ఒక సాడిస్ట్. ఇతనికి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలియదు. పక్క వాళ్ళ బాధ ఇతనికి ఆనందాన్ని ఇస్తుంది. అచ్చన్ స్పైడర్ మూవీలో విలన్లా అన్నమాట. 2016లో అమర్జిత్కి 18 ఏళ్ళు వచ్చాయి. కోర్టు తీర్పు ప్రకారం కొత్త పేరుతో తనను తాను మార్చుకున్నాడు ఈ అమర్జిత్. ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో ఎవరికి తెలియదు. అలా 8 ఏళ్ల వయసులో అమర్జిత్ యంగెస్ట్ సీరియల్ కిల్లర్గా చరిత్రలో మిగిలాడు. ఇప్పుడు తను తన ఐడెంటిటీని మార్చుకొని బ్రతుకుతున్నాడు. తను ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలీదు, పోలీసులకి తప్ప.